లాస్ ఏంజల్స్ లో వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అయిపోయింది. చాలా మంది భవనాలు అందంగా కట్టుకున్నారు, యాక్టర్లు ప్రపంచంలోనే మెప్పు పొందారు. కానీ అగ్ని కీలలకు దేవుని కాపుదల లేకపోతే ఏముంది చెప్పండి? పేకమేడలా కాలిపోయేగా పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ప్రపంచంలోనే అతి ఖరీదైన భవనాలట, ప్రపంచంలో అతి ఖరీదైన వాహనాలు కలిగినటువంటి వాడు. కానీ కార్లు కాలిపోయి, ఇళ్లు కాలిపోయి బూడిదైపోతుండగా కంటితో చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. జనవరి 5th వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు. హాలీవుడ్ యానివర్సరీ జరుపుకుంటున్నప్పుడు అక్కడ లాస్ట్ లో దేవుడిని ఎగతాళి చేసేలాగా ఒక మాట చెప్పారు. గాడ్ హెస్ గాట్ ఓన్లీ 0 మార్క్. ఈ సృష్టికర్తకు 0 మార్కులు వచ్చాయి. పక్క ఈకిలించారు, సకిలించారు, నవ్వారు. నవ్విన 2వ రోజే ఈ మంట అంటుకుంది. మరి దేవుడు పెట్టలా మంట, మా సహజంగా ఎవడో పెట్టాడు అంటుకుంది. దేవుని కాపుదలుంటే గాలి ఆగుండేది, ఆ నిప్పును ఆర్పేసేవాడు. దేవుని బిడ్డలారా, ఎవరితో ఆటలాడినా దేవునితో ఆటలాడకండి, దేవునితో పెట్టుకోవద్దు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. యెహోవా పట్టణమును కాపాడిన కావలి కాయవారు ప్రయాసము వ్యర్థమే. ఇఫ్ గాడ్ డజంట్ ప్రొటెక్ట్ the city cannot be protected. కనుక దేవుని కాపుదల మనకు కావాలి. ప్రే ఫర్ కాలిఫోర్నియా, ప్రే ఫర్ లాస్ ఏంజల్స్, ప్రే ఫర్ ఎవ్రీ గాడ్ షెల్. ప్రభువా, నష్టపోయిన వారిని జ్ఞాపకం చేసుకో. కాలిపోతున్నటువంటి ఆ యొక్క వైల్డ్ ఫైర్స్ పూర్తిగా సీజ్ అయిపోవాలి. ఇలాంటివి మరి ఎన్నడూ రిపీట్ కాకుండా సహాయం చేయండి. కాపుదల మాకు కావాలి. నశించిపోతున్న